ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులతో వైసీపీకి అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరి 4న ఎంపీ బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి రోజుల వ్యవధిలోనే పవన్తో భేటీ అయి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేనలో చేరిన తర్వాత బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారా లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లు అనుచరులు చెబుతున్న మాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులతో వైసీపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి ఇక జనసేన కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరి 4న ఎంపీ బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి రోజుల వ్యవధిలోనే పవన్తో భేటీ అయి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేనలో చేరిన తర్వాత బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారా లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అనుచరులు చెబుతున్న మాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇక సిట్టింగ్లో ఒక పక్క వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుంటే ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులు కూడా వైసీపీకి అన్ని ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతున్నాయి. సో మొత్తమే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంపీ బాలశౌరి కూడా వైసీపీని వీడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి అటు కొన్ని రోజుల వ్యవధిలోనే పవన్తో భేటీ అవ్వడం, మరోపక్క జనసేనలో చేరతారని టాక్ రావడం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బాలశౌరి వైసీపీ జనసేనలో కావడం ఇక లాంఛనంగానే ఉంది. త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం వైసీపీలో ఓ రకంగా ఇరకాటంగా అనేటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా చూసుకుంటే కనుక బందరు అసెంబ్లీ నుంచి బాలశౌరి శాసనసభ స్థానానికి పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అయితే అక్కడ వైసీపీలో ఉన్నటువంటి సిట్టింగ్ శాసనసభ్యుడు పేర్ని నాని ఆయన కుమారుడిని పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాస్తవంగా వైసీపీలో పేర్ని నాని విభేదాలు ఉన్న నేపథ్యంలోని వైసీపీ నుంచి బాలశౌరి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నిటిపైనా కొంతవరకు బాలశౌరి స్టడీ చేస్తున్నారు. పార్లమెంట్ తిరిగి మళ్ళీ జనసేన నుంచి పార్లమెంట్ కి పోటీ చేయాలా లేదంటే మంత్రి స్థానం నుంచి శాసనసభ్యుడు పోటీ చేయాలా అన్నది ఒక మీమాంసలో ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి సిట్టిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రరావు ఉన్నారు. ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఓసీ సామాజిక వర్గంతో రెండు ఓసీ సామాజిక వర్గాలు అటు వైసీపీ నుంచి ఇటు జనసేన నుంచి పోటీ పడితే ఎలా ఉంటున్నారో కూడా ఒక రకంగా చర్చగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆయనకి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగేటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో అధికారికంగా జనసేన కండువా ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైతే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి దిద్దుబాటు జరుగుతుందో అప్పుడే ఈ సీటుకు సంబంధించినటువంటి అంశంపై కూడా క్లారిటీ వస్తుందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సునీత, హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే బాలశౌరి అటు
ఎంపీకి పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది కూడా ఒక ఉత్కంఠగా మారింది. అసలు ఆయన అనుచరులు ఏమంటున్నారు, ఆయన ఏ పదవికి అంటే ఎన్నికలకు దిగుతారని తెలుస్తుంది. పేరు నానితో ఆయన నివేదించారు వైసీపీలో. సో పేరు నానికి వ్యతిరేకంగానే పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి వర్గాలు కానీ స్థానికంగా ఉన్నటువంటి కేడర్ కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ కులాల సామాజిక వర్గాల సమీకరణలో టీడీపీ నుంచి మత్స్యకార సామాజిక వర్గాల నుంచి కొల్లు రవీంద్ర ఉన్నారు. సో ఈ ఈక్వేషన్ చూసుకుంటే కనుక పేరు నానితో నిలబడాలంటే ఆయన శాసనసభ స్థానం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈసారి పేరు నాని నిలబడకుండా ఆయన కుమారుడు కిరికి సీట్ని కేటాయించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన పార్లమెంట్ కి మళ్ళీ దిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సిట్టింగ్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి మచిలీపట్నం నుంచి ఆయన తిరిగి బరిలో దింపాలని చెప్పి జనసేన భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక వైసీపీ నుంచి ఆనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గం ఆయన్ని బందర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలన్న ఒక ఉద్దేశంలో అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సో కులాల ఎలక్షన్ పరంగా చూసుకుంటే కనుక జనసేన నుంచి పార్లమెంట్ అభ్యర్థిగానే బాలశౌరి రాము దిగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.